గోళ్ళకి జీవం లేదు అని అంటారు. కానీ కట్ చేస్తే మళ్ళీ పెరుగుతాయి. అలా జీవం లేనివి ఉన్నవి ఈ నఖములు. ఇంటా బయట కాదంటే గుమ్మం మీద పడుకోబెట్టాడు. పైన ఆకాశంలో కాదు, భూమి మీద కాదంటే తన తొడల మీద, ఊరువుల మీద పడుకోబెట్టుకున్నాడు. అదే చెప్తున్నారు ఇక్కడ. బ్రాహ్మ్యంతం జాధమం, ఆ అధముడైనటువంటి ఇతిజ పుత్రుడైనటువంటి రాక్షసుణ్ణి పునరపి ప్రోద్గృహ్య దోర్భ్యాం, దోర్భ్యాం అంటే తన భుజాలతోటి ఒడిసి పట్టుకున్నాడట ఒక్కసారి. జవాత్, ఒడిసి పట్టుకొని ద్వారే, గుమ్మం దగ్గరికి తీసుకువెళ్ళాడు. గుమ్మం దగ్గర హోరుయుగే, ఆ గుమ్మం దగ్గర తన ఊరువుల మీద పడుకోబెట్టుకొని నిపాత్య నఖరాన్, నఖములతోటి తన పొట్టలోకి వ్యుత్థాయ, గుచ్చి వక్షోభువి, తన ఛాతి భాగాన్ని చీల్చేశాడట. పొట్ట భాగం అంతా కూడా చీల్చబడింది. నిర్భిందన్, పొట్టలోంచి వచ్చేటటువంటి పెళ్ళుబుకేటటువంటి వేడి రక్తం. నిర్భిందన్ నది గర్భ నిర్భర గలత్, పెళ్ళుముకి బయటికి వస్తోందట ఆ రక్తం. రక్తాంబు బద్ధోత్సవం, రక్త సిక్తం అయిపోయింది అదంతా కూడా. ఆ పాయం పాయం, బయటికి వస్తున్నటువంటి ఆ రక్తాన్ని ఇంకా 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 తాగుతూ ఉన్నాడట స్వామి. బహు జగత్ సంహారి సింహారవాన్, ఆ భీకరమైనటువంటి రక్తసిక్తమైనటువంటి శరీరాన్ని చూస్తూ ఉంటే భీతి గొలిపోయేలాగా, అహో స్వామి ఏమి భయంకరమైనటువంటి స్వరూపము, ఈ జగత్తునంతా కూడా సంహరించేటటువంటి స్వరూపం అది అని నారాయణ భట్ట